ప్రియమైన నా ఆత్మ బంధువులకు, విధాత టీవీ ప్రేక్షకులకు అందరూ రాజశ్యామలాదేవి కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశి ఫలాల్లోకి వెళ్లే ముందు మనం ఈ నెల అంటే ఫిబ్రవరి నెల 23వ తేదీ ప్రదోష వేళలో మాఘ పౌర్ణమి నాడు రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం మన పీఠంలో ఎప్పట్లాగే జరుగుతుంది. చాలామంది భక్తులు మన పీఠంలో ఈ హోమంలో పరోక్షంగా పాల్గొని అనేకమైనటువంటి ఫలితాలు పొందటం జరిగింది. అలాగే అందరూ కూడా చాలా బాగున్నారు, అందరూ ఇంకా బాగుంటారు. మీరు కూడా ఎవరికైనా సరే ఎటువంటి దోషాలున్నా, మీ నక్షత్ర దోషాలు కావచ్చు, శనికి సంబంధించిన దోషాలు కావచ్చు, అధికార ప్రాప్తి కోసం కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రమోషన్ కావచ్చు, వివాహం గురించి ఏ సమస్య అయినా సరే ఇటు రాజశ్యామలాదేవి అటు కాలభైరవుడు ఇద్దరూ కూడా అందరినీ రక్షిస్తారు. తప్పక అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో కింద స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కు వివరాల కోసం మీరు మెసేజ్ చేసినట్లయితే తప్పకుండా దీనికి సంబంధించినటువంటి వివరాలు తెలియజేయబడతాయి. అలాగే మన వాట్సాప్ ఛానల్ను కూడా ఫాలో కండి. అలాగే మనం హోమం అయిన తర్వాత ఎప్పట్లాగే ఈ హోమ ఫలితం కోసం మనం ఎవరికైతే ఆకలితో ఉంటారో వారందరికీ కూడా అన్న ప్రసాద సేవ కూడా చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా గమనించగలరు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో వినాలి. ఎప్పుడు మనకు అనేకమైనటువంటి బాధలు ఉండొచ్చు, లేకపోతే ఆనందం ఉండొచ్చు, కానీ మన కర్మను తొలగించేది మనం చేసే సేవే. అనుకుంటారు మనకెందుకులే ఈ సేవా కార్యక్రమం చేయాలి. మీ అందరికీ తెలిసిందే, మనం ఒక పిల్లల కోసం ఒక ఆశ్రమాన్ని ఆల్రెడీ నడుపుతున్నాం. అందులో 60 మంది పిల్లలు ఉన్నారు. మరలా ఇక్కడ కూడా ఈ పీఠంతో పాటు ఒక ఆశ్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొంతమంది తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు, లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్నటువంటి బాగా పేద స్థితిలో ఉన్న పిల్లల్ని చేర్చుకోవాలనుకుంటున్నాం. మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన భక్తుల ద్వారా మీరు ఎవరైనా సరే మన భక్తులు రెఫర్ చేసినట్లయితే తప్పకుండా మన ఆశ్రమంలో చేర్చుకొని వారిని మంచి విద్యాబుద్ధులతో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి 60 మంది పిల్లలు కూడా అద్భుతంగా రాణిస్తున్నారు. అలాగే ఇక్కడ పిల్లల్ని కూడా చక్కగా విద్యాబుద్ధులు నేర్పించి వారందరినీ కూడా ప్రయోజకులను చేయాలి. అది మనందరి బాధ్యత. సామాజికంగా మనం ఒక బాధ్యతగా తీసుకుందాం. మీకు ఎవరైనా సరే అలాంటి పిల్లలు ఉన్నట్లయితే మీరు రిఫర్ చేయండి. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టినట్లయితే వెంటనే మీకు మా వాళ్ళు సంప్రదించడం కూడా జరుగుతుంది. మీ అందరూ కూడా ఇటువంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మరొక విషయం ఏమిటంటే, ఇప్పుడు మీ అందరికీ కూడా నేను ఈ వీడియో పరిహారాల్లో అంటే చివరిలో శివతంత్ర గాయత్రి మంత్రాన్ని ప్రత్యేకించి ఇవ్వబోతున్నాను. తప్పక పఠించినట్లయితే మీ అందరికీ మంచి జరుగుతుంది. అలాగే మన ఛానల్ మీకు నచ్చుతుందనే భావిస్తాను. అందరూ కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోలన్నీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ భైరవుని అనుగ్రహం ప్రతి ఒక్కరూ కూడా పొందండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి ఫిబ్రవరి 16 నుంచి 29 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. 70% వరకు గ్రహాలు అనుకూలంగానే ఉన్నాయి మీకు. ఎందుకంటే ఈ గ్రహాల యొక్క ఈ 70% అనుకూలత కూడా మీకు కాస్త మీ లక్ష్యాలను కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. ప్రణాళికాబద్ధంగా పనిచేసేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా స్థిరపడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఒక విధంగా చెప్పాలి అంటే లక్ష్మీ కటాక్షం కనిపిస్తూ ఉంది. అయితే గత అనుభవాలను అనేది కూడా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మీరు కాస్త మారాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు నడుచుకోవాలి. ఏటికి ఎదురేదకూడదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏముందిలే నేనేం చెప్పినా పర్వాలేదు, నా మాటే వేదం, నేను
అనుకున్నానా అన్నట్టు ఉంటారు. అలా కాదు. ఒకసారి దెబ్బతిన్నాక మరలా అదే దెబ్బతినే ప్రయత్నం చేయకూడదు. అనుభవాన్ని మించిన గురువు లేడంటారు. అందుకే చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అయితే కుజగ్రహం మాత్రం కొద్దిగా ప్రతికూలంగా ఉన్నప్పటికి కూడా ఏదో ఉచ్చ స్థితిలో ఉండటం వలన ఏమవుతుందంటే పెద్దగా ఇబ్బందయితే పెట్టే పరిస్థితి లేదు. అలాగే పెద్దల సహకారంతో నూతన కార్యక్రమాలు కూడా మొదలుపెడతారు. కాకపోతే కొద్దిగా కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కంట్రోల్ చేసుకోకపోతే మరి కోపం చాలా ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరికైనా సరే గృహానికి సంబంధించి ఈ రిపేర్ల కోసం కూడా కాస్త డబ్బును ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అలాగే నూతన వాహనాలకు కూడా కొనుగోలుకు అవకాశాలున్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తే ఫలిస్తాయి. అలాగే కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కూడా వాయిదా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రుణ ఒత్తిడి అయితే కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు ఏర్పడిన ఆటంకాలు మాత్రం కొద్దిగా తొలగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎవరైనా సరే స్థిరాస్తులు కొనుక్కోవాలనుకుంటే ఏదైనా డాక్యుమెంట్స్ ఇబ్బంది కావచ్చు, రావాల్సిన డబ్బు అందకపోవటం కావచ్చు, ఏదైనా సరే ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే అవి తొలగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు మాత్రం అవకాశాల కోసం కాస్త గట్టిగా ప్రయత్నించాలి. కోరుకున్నది రాకపోవచ్చు, వచ్చిందాన్ని మాత్రం అందుకునే ప్రయత్నం మాత్రం మీరు చేయాలి. అలాగే రాజకీయ నాయకులకు మాత్రం కొద్దిగా ప్రత్యర్థులు మీకు భయపడతా ఉంటారు. వారి వలన కూడా కొంత మానసిక ఇబ్బంది ఉంటుంది. మీ మీద వ్యక్తిగతమైనటువంటి మాటలతో దాడులు కూడా జరుగుతాయి. కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఉద్యోగస్తులకైతే బాగానే ఉంది. ఉద్యోగపరంగా కాస్త నూతనంగా మార్పులు అయితే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారికి మాత్రం వర్క్ టెన్షన్ అయితే ఎక్కువగా ఉంటుంది. ఈ టార్గెట్లు అయ్యి కాస్త రీచ్ కావటం కాస్త ఇబ్బంది అవుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారస్తులకైతే అంత అనుకూలంగా ఉన్నాయి. లాభాలు వస్తాయి. నూతన పెట్టుబడులకు కూడా ఇది మంచి సమయంగానే చెప్పాలి. భాగస్వాములు అయితే మీ మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవాలి. లేదంటే మిస్కమ్యూనికేషన్ వలన కూడా వ్యాపారంలో నష్టాలు వచ్చే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే కొంత లాభాలు సంపాదిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొంత ఊరటగా ఉంటుంది. చిరు వ్యాపారస్తులకైతే బాగానే ఉంటుంది. పౌల్ట్రీ ఆక్వా వ్యాపారస్తులకు అంటే ఈ మాంసాహార వ్యాపారస్తులకైతే సాధారణ లాభాలు ఉంటాయి. బిల్డర్స్ కూడా కొంత బాగుంటుంది. సేల్స్ అయితే పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కళారంగం వారికైతే అవకాశాల కోసం కాస్త గట్టిగా ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది. ఈ రాశి మహిళలకు చూసుకున్నట్లయితే బాగుంటుంది. మీరు మీ కాంపిటీటర్స్ మీద కూడా విజయాన్ని సాధిస్తారు. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం మీద మాత్రం మీరు చాలా ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి. ఇక మిగతా ఏ పరిస్థితుల్లో చూసినా మహిళలకు బాగానే కనిపిస్తూ ఉంది. విద్యార్థులకైతే అదర్ అవగేషన్స్ తగ్గించుకుంటే ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి కొంత పర్వాలేదు. వేళకు ఆహారం, మందులు వేసుకుంటే చాలా మంచిది. నిర్లక్ష్యం అయితే చేయకూడదు. ప్రేమికులకైతే బాగానే ఉంది. ఈ రాశి వారు 17, 19, 20 అనుకూలమైనటువంటి తేదీలు. 18, 25, 26 కాస్త నిదానంగా ఉంటే సరిపోతుంది. మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి శుక్రగ్రహానికి, కుజగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. శుక్రగ్రహానికి ఓం రాజరూపాయ విద్మహే భృగుసుతాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్. ఓం హుం శ్రీ మంగళాయ నమః కుజగ్రహానికి. అలాగే ఇందాక నేను మీకు చెప్పాను కదా శివతంత్ర గాయత్రి మంత్రం. ఈ మంత్రాన్ని మీ అందరికీ ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఇది నిరంతరం పఠించండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. మహేశాయ విద్మహే వాగ్విశుద్ధాయ ధీమహి తన్నో శివ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతి నిత్యం కూడా 18 సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి. అలాగే ఈ మంత్రాలన్నీ కూడా డిస్క్రిప్షన్లో మీకు ఇవ్వటం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా పఠించినట్లయితే. అలాగే మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా
అందరూ ప్రతినిత్యం పఠించండి. ఆ భైరవుని ఆశీస్సులు పొందండి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.